వీలోకలైజ్ నుండి అయితే మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని అయితే చక్కగా మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎంఎస్ ఆఫీస్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు వచ్చేసి మంత్లీ 16,500 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ లైక్ ఇంటర్న్షిప్ లాగా ఇది. మీరు ఇంటర్న్షిప్ చేసుకుంటే మీరు యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో స్టూడెంట్స్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ గ్రాడ్యుయేషన్ చేసినా కానీ దీనికైతే మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంటి నుండి అయితే మీకు వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం. డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళ ఒఫీషియల్ కెరీర్స్ పేజ్ ఇది వీలోకలైజ్ వాళ్ళది. అండ్ ఇక్కడ వీలోకలైజ్ క్యూ అని ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఏఐ సర్వీసెస్ ఇంటర్న్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. చూడండి, ఇంటర్న్షిప్స్ అండ్ అప్రెంటిస్షిప్స్ అని ఇచ్చారు. రిమోట్ వర్క్ ఇది. ఇంట్లో కూర్చొని అయితే మీరు వర్క్ చేసుకునే అవకాశం. యాజ్ ఎ స్టూడెంట్స్కి అయితే మీరు ఈ విధంగా ఇంటర్న్షిప్ చేస్తూ, పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తూ మనీ అయితే సంపాదించవచ్చు. ఇక్కడ మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ అని ఇచ్చారు. చూడండి, మెయిన్ పర్పస్ ఏంటి అసలు ఇంటర్న్షిప్ది అని చూసుకున్నట్టయితే, వీలోకలైజ్ ఆఫర్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఫర్ మోటివేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లుకింగ్ టు గెయిన్ వాల్యుయబుల్ క్లయింట్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ లాంగ్వేజ్ సర్వీసెస్ సెక్టర్ అని ఇచ్చారు. సో వీళ్ళైతే పెయిడ్ ఇంటర్న్షిప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్స్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కానీ ఎవరైనా గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ టు గెయిన్ వాల్యుయబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ డెవలప్ ఫస్ట్ రేట్ అకౌంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అని ఇచ్చారు. సో ఇదైతే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే వాల్యుయబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి జాబ్ చేసే ముందే అని అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ, పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వి ఆల్వేస్ వెల్కమ్ ఎంతూసియాస్టిక్ అండ్ డైనమిక్ స్టూడెంట్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ టు జాయిన్ అవర్ టీమ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ ఇంటర్న్షిప్ రోల్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ అయితే వీళ్ళైతే వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళ టీంకి వచ్చేసి. అండ్ ఇక్కడ ఇంటర్న్షిప్ రోల్స్కి. సో ఇలా ఇంటర్న్షిప్ చేస్తే మీకైతే మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ సీ సంథింగ్ దాట్ మ్యాచెస్ యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ ఓపెన్ పొజిషన్స్, ఫీల్ ఫ్రీ టు లీవ్ యువర్ CV హియర్. వీ విల్ ఏబుల్ టు కాంటాక్ట్ యూ ఇఫ్ యూ సీ సంథింగ్ దాట్ లుక్స్ లైక్ ఎ గుడ్ ఫిట్ ఇన్ ద ఫ్యూచర్ అని ఇచ్చారు. సో మీకున్న స్కిల్స్కి, మీకున్న ఇంట్రెస్ట్కి అయితే మీకు ఈ జాబ్ అయితే ఎలిజిబుల్ కాదు అనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ CV వదిలేయమని చెప్తున్నారు. CV వదిలేస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా మీకు మీ స్కిల్స్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ దాంట్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మీకైతే ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్లో అయితే చెప్తారు. అండ్ ఇక్కడ బేసిక్ టాస్క్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. మీరు చేయాల్సిన బేసిక్ టాస్క్స్ ఇచ్చారు చూడండి. చెకింగ్ ఎర్రర్ లాగ్స్ అండ్ రిపోర్ట్స్ ఫర్ ప్రాబ్లమ్స్, ఎస్కలేటింగ్ సిస్టమేటిక్ ఇష్యూస్ టు లెవెల్ టు సపోర్ట్, కంప్లీటింగ్ మాన్యువల్ టాస్క్ వేర్ ఆటోమేషన్ ఫెయిల్స్ అని ఇచ్చారు. సో మాన్యువల్ టాస్క్ అయితే చేయాలి ఆటోమేషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో. అండ్ డెలిగేటింగ్ లార్జ్ మాన్యువల్ టాస్క్ ఇష్యూస్ టు వైడర్ టీమ్స్, ఫాలోయింగ్ అప్ విత్ డెవలపర్స్ ఆన్ టైమ్ లైన్ అండ్ కంప్లీషన్ స్టేటస్ అని ఇచ్చారు. సో మీరైతే వాళ్ళ టీంతో అయితే కంప్లీట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్డేటింగ్ డాష్ బోర్డ్స్ విత్ ద స్టేటస్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్స్. అండ్ ఇక్కడ రన్నింగ్ రిపోర్ట్స్ అండ్ పైప్లైన్ హెల్త్ చెక్స్ టు చెక్ ఫర్ ఇష్యూస్ అని ఇచ్చారు. కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీ టాస్క్ ఏంటో అని చెప్పేసి. అండ్ ఇక్కడ వాళ్ళు స్కిల్ సెట్ నీడెడ్ అని ఇచ్చారు. మీకు కావాల్సిన స్కిల్ సెట్ నీడెడ్ అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అని ఇచ్చారు. సో మీరైతే ఎంఎస్ ఆఫీస్లో ప్రొఫిషియంట్ అయి ఉండాలి. సో మీకు ఎంఎస్ ఆఫీస్ తెలియకపోతే నేర్చుకోండి. ట్యుటోరియల్స్ అయితే చాలా చాలా ఉంటాయి యూట్యూబ్లో. వాటిని చూసి అయితే మీరు తప్పకుండా నేర్చుకోండి. ఈజీగానే ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ PBI వుడ్ బి ఎ ప్లస్ బట్ నాట్ నెసెసరీ అని ఇచ్చారు. ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉన్నట్టయితే అది ప్లస్ అని ఇచ్చారు, కానీ ఆప్షనల్, అది అవసరం ఏం లేదు. అండ్ ఇక్కడ క్విక్ విత్ లెర్నింగ్ న్యూ టెక్నికల్ ప్రోగ్రామ్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అని ఇచ్చారు. డీటెయిల్ ఓరియంటల్గా ఉండాలి మీరైతే. మల్టీ టాస్కింగ్ అండ్ ప్రియారిటైజింగ్ విత్ ఎవర్ చేంజింగ్ నీడ్స్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 16,500 అయితే మీకు మంత్లీ ప్రొవైడ్ చేస్తారు శాలరీ అయితే. అండ్ ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద కంట్రీ యూ మే హ్యావ్ టు బి కరెంట్లీ ఎన్రోల్డ్ విత్ ఇన్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ టు బి కన్సిడర్డ్ అని ఇచ్చారు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్లీ మీరైతే రిమోట్ వర్క్, ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకునే అవకాశం. గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా దీనికైతే చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు స్టూడెంట్గా ఉండి కాలేజ్లో చదువుతున్నా కానీ అప్లై చేయొచ్చు. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, పెయిడ్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అస్సలు మిస్ అవ్వకుండా అప్లై అయితే చేయండి. అండ్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఓపెన్ అవుతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ చేసేయండి, లేదంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ రెజ్యూమే ఆర్ CV అటాచ్ చేయండి. ఫుల్ నేమ్, ఈమెయిల్ ID,
మొబైల్ నెంబర్, కరెంట్ కంపెనీ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. లింక్స్ ఇవ్వండి, ఇక్కడ లింక్డ్ఇన్ కానీ గిట్హబ్ కానీ పోర్ట్ఫోలియో యూఆర్ఎల్ ఉంటే, లేదంటే ఏదైనా వెబ్సైట్ ఉంటే ఇక్కడ టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చారు. సో మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేయండి. విల్ యూ హ్యావ్ స్టూడెంట్ స్టేటస్ టు ద ఇంటర్న్షిప్ అని ఇచ్చారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇచ్చేసేయండి. క్యాన్ యువర్ యూనివర్సిటీ ప్రొవైడ్ లెర్నింగ్ అగ్రిమెంట్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్ అని ఇచ్చారు. సో ఎస్ ఆర్ నో డిసైడ్ అయ్యి ప్రొవైడ్ చేయండి. అండ్ ఇక్కడ క్యాన్ యూ డెడికేట్ ఏ మినిమమ్ ఆఫ్ 6 months టు దిస్ ఇంటర్న్షిప్ అని ఇచ్చారు. సో మ్యాక్సిమం అయితే ఎస్ అని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. వెన్ కుడ్ యూ స్టార్ట్ అని ఇచ్చారు. ఇక్కడ ఇమీడియట్లీ అని ఇవ్వడానికి ట్రై చేయండి. క్యాన్ యూ కమిట్ టు ఫుల్ టైమ్ స్కెడ్యూల్ 9 to 18 hours అని ఇచ్చారు. సో ఫుల్ టైమ్ స్కెడ్యూల్ మీకు వీలవుతుందా ఒకసారి చూసుకొని అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఎస్ ఆర్ నో అని చెప్పి మ్యాక్సిమం ఎస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, వాళ్ళు అడిగారు కాబట్టి. వేర్ డూ యూ లీవ్ అని ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు ఇవ్వండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కవర్ లెటర్ ద్వారా. అండ్ ఇక్కడ యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. సో జెండర్ ఇవ్వండి, రేస్ ఇవ్వండి, వెటరన్ స్టేటస్ ఇవ్వండి. ఎస్ పైన క్లిక్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేయడంతోనే మీకు వాళ్ళకైతే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ. సో ఎగ్జామ్ అసెస్మెంట్ ఉందా, లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుందో, సో వాళ్ళు ఫర్దర్గా మీకైతే మెయిల్ చేసి చెప్తారు. ఎప్పటికప్పుడు మెయిల్స్లో అయితే యాక్టివ్గా ఉండండి, స్పామ్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. మెయిల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా మిస్ అవుతారు మెయిల్స్ చూసుకోకుండా ఉంటే. అండ్ ఇవ్వండి జాబ్ డీటెయిల్స్ వచ్చేసి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ మీరైతే ఓపెన్ చేసి చెప్పినట్టుగా అయితే అప్లై చేయండి. మ్యాక్సిమం అయితే పాజిటివ్గా ఇవ్వడానికి ట్రై చేయండి ప్రతిదానికి, అప్పుడే మీరైతే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు గైస్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే మీ క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా మేబీ యూస్ఫుల్గా ఉండొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.